వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా శాసన మండలి సమావేశాలకు వెళ్తున్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తున్నారు. డిఎస్సి అక్రమాలపై సభలో చర్చించాలని పట్టుబడుతున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడిన విద్యాశాఖ మంత్రి పదవికి నారా లోకేష్ అనర్హుడంటూ మండిపడుతున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇవాళ శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా మండలికి బయలుదేరిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి అనేది ప్రధాన డిమాండ్గా, అలాగే విద్యాశాఖ మంత్రి తన చిత్తశుద్ధిని చాటుకోవాలంటే నారా లోకేష్ ఆయన రాజీనామా చేయాలి అనేది ప్రధాన డిమాండ్గా, దీనిపై చర్చ జరగాల్సిందే అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పట్టుబడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నిరుద్యోగ యువతకు ఏ రకంగా అన్యాయం జరిగిందో దానిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప జరిగిన అక్రమాలు బయట పడవంటూ కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్ చూస్తున్నాం. మండలి వ్యవహారాల చూసే శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అలాగే మిగతా ఎమ్మెల్సీతో కలిసి నిరసనగా వాక్ చేస్తూ ముందుకు కదులుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ జరపాల్సిందేనట్టు కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, ఏం జరుగుతోంది? మండలికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కాలినడకన వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం, ప్లకార్డ్స్ పట్టుకొని. సో సిబిఐ ఎంక్వైరీ జరగాలనేది ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల దాదాపుగా ఒక 80 రోజుల నుండి బయట డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ చేసినటువంటి పోరాటాన్ని ఇప్పుడు శాసన మండలిలో కూడా కొనసాగించాలని నిర్ణయించింది. ఈరోజు శాసనసభ శాసన మండలి సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి కిందట అసెంబ్లీ బయట నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులంతా కూడా నిరసన ర్యాలీ చేపట్టారు. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. దీని మీదకు ఈరోజు శాసనమండలిలో తక్షణమే అత్యవసరమైన ప్రాధాన్యతనిచ్చి ఈ అంశంపైన చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. ఖచ్చితంగా ఈ రోజు అంతా కూడా శాసన మండలిలో డిఎస్సి పైన సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి అనేక రూపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపట్టింది. విద్యార్థులు యువత చేసినటువంటి ఉద్యమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా జీవోల్లో జారీ చేసినటువంటి అక్రమాలు కానీ, అదేవిధంగా ఎస్సీఆర్టీలో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కి పేపర్ లీక్ అయ్యి టాప్ ర్యాంక్ వచ్చింది అన్నటువంటి అంశాలపైన కానీ, దాంతోపాటుగా రిక్రూట్మెంట్లో ఫేక్ సర్టిఫికేట్లతో ఏ విధంగా రిక్రూట్మెంట్లో ఉద్యోగాల అవకాశాలు ఇచ్చారో వీటన్నిటికి సంబంధించి ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ కనీసం స్పందించలేదు. ఒకవైపు డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాల వల్ల బలైపోయినటువంటి అభ్యర్థులంతా రోడ్లపైన దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి తమ బాధ చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఈ అభ్యర్థులందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దాంతోపాటుగా ఇది పెద్ద స్కామ్. ఇది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా డిఎస్సిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అమ్ముకున్నారటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ ఆరోపణలపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిందే, సిబిఐ విచారణ చేయాల్సిందే. కేంద్రంలో నీటు అక్రమాలకి ఏ విధంగా అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేశారో అదే జవాబుదారితనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రికి కూడా ఉండాలి. కాబట్టి డిఎస్సిలో పేపర్ లీక్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడైనటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు శాసన మండలిలో ఈ అంశంపైనే పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నిర్ణయించారు. హరి,
సతీష్, అయితే లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టడం, అయితే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడం కూడా అప్డేట్గా చూస్తున్నాం. ఇటీవల మనం చూస్తున్నాం. సో ఈ అక్రమాలని బయట పెట్టాలి, నిజంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, తమ తప్పు లేదంటే కనుక సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతుంది అంటూ గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. దానికి కాంట్రాస్ట్గా ఈ డిఎస్సి అభ్యర్థులతోటి ఆత్మగౌరవ ర్యాలీ అంటూ కూడా విజయవాడలో చేయించిన నేపథ్యం ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా దీనిపై ఈ నిజానిజాలు బయటికి రావాలి అంటే కనుక సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ రకంగా అడుగులు వేయడమే కాదు, ప్రస్తుతం చర్చకు కూడా సమ్మతించకపోవటాన్ని ఏ రకంగా చూడాలి సతీష్? అంటే చాలా స్పష్టంగా కొద్దిసేపటి కిందటే ఆ శాసన మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్చ చేపట్టాల్సిందే. ఇది అత్యవసరమైన ప్రాధాన్యం. ఇది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి సమస్య. లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగ యువతకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షల్లో అక్రమాలు జరిగితే వాళ్ళ భవిష్యత్తే ఆ గందరగోళంగా మారుతుంది. కాబట్టి ఇది ఇంతకంటే అత్యవసరమైనటువంటి సమస్య ఇంకేముంటుంది. దీనిపైన ఖచ్చితంగా చర్చించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. శాసన మండలిలో వాళ్ళ నిరసన ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నేను మాత్రం ఇప్పటి వరకు సిబిఐ విచారణ అనగానే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ లేదా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ దీనిపైన విచారణ కోసం ముందుకు రావడం లేదు. ఏ స్థాయి విచారణ కూడా ఈ అక్రమాలపై జరగలేదు. ఎందుకంటే చాలా క్లియర్గా ఇందులో స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలైనా కొన్ని అంశాలను చాలా కీలకంగా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకటి, ఎస్సీఆర్టీ డిఎస్సి కన్వీనర్ను ఒకరిని ఎందుకు నియమించారు, గతంలో ఎప్పుడు లేనటువంటి విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇది అవినీతి కోసం కాదా అన్నటువంటి ఒక కీలకమైన అంశం. ఆ తర్వాత అదే ఎస్సీఆర్టీలో పేపర్ తయారు చేసినటువంటి ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ విధానం ద్వారా అప్లోడ్ చేయించారు. అదే అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయినటువంటి నవీన్కి టాప్ ర్యాంక్ వచ్చింది. ఆ ఉద్యోగి వ్యవహారం బట్టబయలు కావడంతో బ్లాక్ చేసి అతనికి ఉద్యోగం కూడా ఇవ్వలేదు, అతను కోర్టుకు కూడా వెళ్ళారు. సో ఇక్కడ అక్రమాలు జరిగాయి కాబట్టి నవీన్కి ఉద్యోగం ఇవ్వలేదు. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటుగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి 2% కోటాని 3% కోటా కింద మార్చారు. పరీక్ష లేకుండా ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా జరగలేదు. డిఎస్సిలో పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే నిలుస్తుంది. ఇది స్పోర్ట్స్ కోటాలో కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసమే జీవో నెంబర్ 447 తీసుకొచ్చారు. ఇందులోనే పెద్ద స్కామ్ ఉంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దీన్ని తర్వాత మళ్ళీ భవిష్యత్తులో కోర్టుల్లో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఆ జీవోని మళ్ళీ మార్చి జీవో 56 తీసుకొచ్చారు. ఈ 56 జీవోలో ఇందులో చాలా క్లియర్గా రిటర్న్ టెస్ట్ అని పెట్టారు. అంటే ఒక డిఎస్సి కోసం 47 తీసుకొచ్చారు. డిఎస్సి అయిపోగానే 47ని రద్దు చేసి మళ్ళీ 56 జీవో తీసుకొచ్చారు. సో ఇక్కడే స్కామ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాల అమ్మకాలకు సంబంధించి వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. 15 లక్షల రూపాయలకి ఉద్యోగాన్ని అమ్ముతున్నట్టుగా దానిపైన సమగ్రంగా విచారణ జరపలేదు. తూతు మంత్రంగా దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలకు సంబంధించి ఫేక్ సర్టిఫికేట్లు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు సృష్టించారు తెలుగుదేశం పార్టీ నాయకుల అనుచరులకి. ఈ అంశం పైన కూడా సమగ్రమైన విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో ఈ 5-6 అంశాలపైన చాలా కీలకమైనటువంటి ఆరోపణలు. వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పలేదు. అంటే ఇది కేవలం వాళ్ళు అడ్డంగా అవినీతి చేశారు కాబట్టే నోరు మెదపడం లేదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాదన. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి, సిబిఐ విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ జరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడి శాఖలో సిబిఐ విచారణ జరిగితే ఖచ్చితంగా ఆ విచారణ జరిగేంత వరకు ఖచ్చితంగా ఆ బాధ్యతల్లో విద్యాశాఖ మంత్రి ఉండడానికి వీల్లేదు. కాబట్టి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు శాసన మండలిలో కూడా శాసన మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈరోజు ఈ అంశం పైన చాలా గట్టిగా పోరాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులంతా కూడా నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగుతుంది. రైట్ సతీష్, అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ జరిగిన డిఎస్సిని రద్దు చేయాలనో లేకపోతే సెలెక్ట్ అయిన ఎవరైతే కరెక్ట్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. అయితే అనర్హత అంటే అర్హత లేని వాళ్ళు ఎవరైతే అడ్డదారిన వచ్చారో వాళ్ళ మీద ఉన్న ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవి నిరూపణ కావాలి అనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చాలా రోజుల నుంచి చేస్తున్న డిమాండ్. సో దీని ఇంత సహేతుకంగా ఉన్న వాటిని ఎందుకు అంగీకరించట్లేదు అనేది ప్రధానమైన ప్రశ్న.
అంటే చాలా స్పష్టంగా ఇందులో సిబిఐ విచారణ జరిగినా, న్యాయ విచారణ జరిగినా, ఏ స్థాయి విచారణ జరిగినా అడ్డంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దొరుకుతారు. అందులో ఎవరైతే అక్రమంగా ఉద్యోగాలు కొంతమంది పొందారో వాళ్ళంతా కూడా దొరుకుతారనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. కాబట్టే సిబిఐ విచారణకు ముందుకు రావటం లేదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అది పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో ఆందోళన కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సి పైన జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాల్సిందే, అదేవిధంగా నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. శాసనమండలి ప్రారంభమైన తర్వాత శాసనమండలి చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. తక్షణమే డిఎస్సిలో జరిగిన అక్రమాలపై చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించారు. వాయిదా తీర్మానం తిరస్కరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులంతా కూడా శాసనమండలి చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన తెలుపుతామన్నారు. తక్షణమే దీనిపైన చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. అది ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమాలు జరిగాయి, పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆ సందర్భాలు ఉన్నాయి, ఈ అక్రమాలపైన ఖచ్చితంగా చర్చ చేపట్టాల్సిందే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగానే అధికార పక్షం అడ్డు తగిలింది. మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనమండలి చైర్మన్ కూడా డిక్టేట్ చేసేలాగా మీరు ఎలా మైక్ ఇస్తారో మైక్ కట్ చేయాల్సిందే అంటూ ఆదేశించడం. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం తరపున మంత్రి అచ్చెన్నాయుడు లేచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పరుషమైనటువంటి పదజాలంతో విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం సిబిఐ విచారణే కాదు, శాసన మండలిలో డిఎస్సిలో జరిగిన అక్రమాలపై చర్చకు కూడా ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఒక మాట మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా అడ్డు తగులుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళనతో అట్టుడికింది శాసనమండలి. ఈ నేపథ్యంలోనే శాసనమండలి చైర్మన్ కొద్దిసేపు విరామాన్ని కూడా ప్రకటించారు. సో ప్రస్తుతం అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన విరమించేది లేదని చాలా స్పష్టంగా చెప్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ విచారణ జరపాల్సిందే, నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందన్న అంశాన్ని. ఎందుకంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నిసార్లు అడుగుతున్నా సరే సిబిఐ విచారణకు ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన వచ్చినటువంటి ఆరోపణలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ స్పందించలేదు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రభుత్వం తప్పు చేసింది, ఇక్కడ అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి, డిఎస్సీలు జరిగిన అక్రమాలపైన విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. శాసన మండలి లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మెగా డిఎస్సి కాదు, ఇది డగా డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ జరపాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్లతో. ఎందుకంటే బయట ఈ ఉద్యోగాల అమ్మకాలకు సంబంధించిన వీడియోలు కూడా తిరుగుతూ ఉన్నాయి. దీనిపైన చాలా తీవ్రమైనటువంటి సమస్య ఇది. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. సభ ప్రస్తుతం విరామంకు వచ్చింది. సో దీని తర్వాత శాసన మండలి చైర్మన్ బిఎస్సి నిర్వహిస్తారా, లేదా మళ్ళీ సమావేశపరుస్తారా, లేదా అన్ని రాజకీయ పక్షాలని పిలిచి మాట్లాడతారా? ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపైన ఆందోళన కొనసాగించాలని నిర్ణయించింది, ఆందోళన కొనసాగిస్తుంది. హరి సతీష్, మండలిలో ఈ చర్చ జరిగితే కనుక జరిగిన అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడితే ఏ రకంగా అక్రమాలు జరిగాయి, ఏ రకంగా డబ్బులు తీసుకుని కూడా నియామకాలు జరిగాయి, ఆ వీడియోలు ఏ రకంగా బయటకు వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అఫెండింగ్ ఇస్ అ డిఫెండింగ్ అన్నట్టుగా వాళ్ళు ప్రతిపక్ష నాయకులను ఎవరిని కూడా మాట్లాడనివ్వకుండా సో మండలిలో గొడ్డలి పార్టీ అని మాట్లాడటం, ఒక వెన్నుపోటు పార్టీ, వాస్తవానికి వెన్నుపోటు పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు గొడ్డలి పార్టీ అని లేని అంశాన్ని కూడా ఈ రకంగా మాట్లాడడం, అలాగే ప్రతిపక్ష నాయకులు దద్దమ్మ అనటం కూడా ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఇది చర్చ పక్కదారి పట్టించడానికి కాదా అనే ప్రశ్న కూడా వస్తుంది కదా, ఏమంటారు సతీష్? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిఎస్సిపై సిబిఐ విచారణకి సిద్ధమా, మీరు తప్పు చేయకపోతే సిబిఐ విచారణకి ఎందుకు భయపడుతున్నారు అన్నటువంటి ప్రశ్నకి సమాధానం లేదు. దాంతో ఎదురుదాడికి దిగుతోంది. అందుకనే శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ డిఎస్సిలో పొరపాట్లు అక్రమాలు జరిగాయి కాబట్టి దీనిపైన విచారణ జరగాలన్నది ఇది మాది సహేతుకమైనటువంటి డిమాండ్. దీనిపైన ఖచ్చితంగా శాసనమండలిలో చర్చ జరగాలని పట్టుబడుతున్న నేపథ్యంలో వెంటనే అధికార పక్షం నుండి మంత్రి నాదెండ్ల మనోహర్ గద్దించడం, శాసనమండలి చైర్మన్ని
మైక్ కట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడికి అని చెప్పి ఆదేశించడం, ఆ తర్వాత మళ్ళీ మంత్రి అచ్చెన్నాయుడు లేవడం ఇష్టానుసారంగా, అంటే సభను డీవియేట్ చేయడానికి సాధారణంగానే పరుషమైన పదజాలాలతో వ్యక్తిగత దాడులు, ఏవైతే వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాటజీని అమలు చేస్తుంది. అదే స్ట్రాటజీని మళ్ళీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా లేచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అటు ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టానుసారంగా విమర్శలు చేసిన పరిస్థితి. ఇంతసేపు మాట్లాడినా సరే సిబిఐ విచారణకు సిద్ధమా అంటే మాత్రం మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం పారిపోతుంది సిబిఐ విచారణ అనగానే, సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇక్కడ లేవనెత్తున్న అంశం. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర చాలా క్రిస్టల్ క్లియర్గా ఆధారాలన్నీ కూడా మేము ప్రవేశపెడతాం. ఏ విధంగా ఫేక్ సర్టిఫికేట్లతో కేసు బై కేసు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ, ఉద్యోగాలు అమ్మిన వాళ్ళకి కానీ, పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ జాబితా కానీ, పేపర్ లీక్ అయినటువంటి జాబితా కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ వచ్చినటువంటి నిజాలు కానీ, వీటన్నిటిని కూడా వివరిస్తాము. సో అందుకోసమే దీనిపైన చర్చ జరగాల్సిందే తక్షణమే. అదేవిధంగా సిబిఐ విచారణ వేయాల్సిందే, నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ప్రధానమైన డిమాండ్. సో ఈ నేపథ్యంలోనే ఆ డిమాండ్లతోనే ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. హరి రైట్ సతీష్, మళ్ళీ మీ వద్దకు వస్తాం లేటెస్ట్ అప్డేట్స్ గురించి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ నౌ.